హాయ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి నిన్న ఒక వీడియో చేయడం అయితే జరిగింది నిన్న నైటు. మీరందరూ చూశారని అనుకుంటున్నాను. ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి సేమ్ థంబ్‌నెయిల్‌తోని చేయడం అయితే జరిగింది. సో, అందులో ఒక మిస్టేక్ అయితే అన్నానన్నమాట. సో, ఫిబ్రవరి 29, 30 అనే డేట్‌లయితే అన్నాను. మెన్షన్ అయితే చేశాను. సో, యాక్చువల్లీ ఫిబ్రవరి 29, 30 ఉండదు. సో, మనకు రిలీజ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 28 అన్నమాట. సో, కొంచెం మిస్టేక్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో, దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, అదే విధంగా కట్ ఆఫ్ అదే విధంగా మీ పర్సెంటేజ్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి 2026 28,636 పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లై అయితే చేశారో, సో, నిన్న మనకు దానికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. సో, అప్లికేషను అదే విధంగా ఎడిట్ ఆప్షన్ సంబంధించి నిన్న 5 గంటలకైతే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. అంటే అప్లికేషన్‌తో పాటు అన్నీ గూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి రిజల్ట్ మాత్రమే మిగిలుందనమాట. సో, ఫస్ట్ మెరిట్ లిస్టు డేట్ అయితే అఫీషియల్‌గా ఏందంటే ఫిబ్రవరి 28 తారీఖు రోజు ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అఫీషియల్‌గా. సో, ఇది అందరూ గూడా గుర్తుపెట్టుకోండి ఈ డేటు. సో, గుర్తుపెట్టుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. సో, అదే రోజు వీడియో అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అని. సో, ఆ పీడీఎఫ్స్ అన్నీ గూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ప్రతి ఒక్కరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. అదే విధంగా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఎక్కడ అప్లై చేశారు సంబంధించి అన్నీ గూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉండడం అయితే జరిగింది. ఇక మెయిన్ టాపిక్ వెళ్తే మాత్రం ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 28 తారీఖైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో, 60, 65, 70, 80 ఉన్న వాళ్ళకి మాత్రమే ఈసారి జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 90, 100 60 నుంచెల్లి 100 మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈసారి ఆల్ ఓవర్ ఇండియాగా జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఎవరైతే అప్లై అయితే చేశారో ఈసారి సో, వాళ్ళకే జాబ్స్ అన్నమాట. సో, మాక్సిమం టు మాక్సిమం ఫస్ట్ మెరిట్ లిస్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్, ఫోర్త్ మెరిట్ లిస్ట్‌లో దీంట్లోనే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఎందుకు అంటే మాక్సిమం అందరికి జాబ్స్ వస్తాయంటే చాలా మంది గూడా ఈసారి రిజెక్ట్ అయితే చేయబోతున్నారు. సో, కారణాలు ఏంటిదంటే మీరు ఫోటో అండ్ సిగ్నేచరు కరెక్ట్‌గా పెట్టకపోవడం వల్ల సో, ఫస్ట్ మెయిన్ రీజన్ అన్నమాట. సో, చాలా మంది గూడా బ్లర్‌గా పెట్టిర్రు. సిగ్నేచర్ గాని, ఫోటో గాని నాకు చాలా మంది గూడా మెసేజ్ అయితే చేస్తున్నారు డైలీ. సో, ఇలా మిస్టేక్ అయితే జరిగిందని నిన్న నుంచిలే నాకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, వాటిని అన్నీ గూడా మాక్సిమం టు మాక్సిమం రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, ఏందంటే ఈసారి కొత్త వెబ్‌సైట్ తెచ్చిర్రు. సో, కొత్త టెక్నాలజీ అయితే తేవడం అయితే జరిగింది. సో, దానివల్ల అదే విధంగా ఇంకొకటేందంటే కేవలం 15-16 రోజులు మాత్రమే ఇచ్చిండు. దేనికి? రిజిస్ట్రేషన్ అప్లికేషన్‌కి. సో, అప్లికేషన్‌కి వేరే డేట్స్, రిజిస్ట్రేషన్‌కి వేరే డేట్స్ ఎందుకిచ్చిండంటే కొందరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కొందరు అప్లై అయితే చేసుకోరు. సో, మర్చిపోతారు అనే ఉద్దేశ్యంతో సో, ఇక్కడ ఏందంటే వాళ్ళకు తక్కువ ఏదైతే అప్లికేషన్స్ ఇస్తారో వస్తాయి. సో, ఫిల్టరేషన్ చేసుకోవడానికి వాళ్ళకు ఈజీగా అయిపోతది. సో, దానివల్ల వీళ్ళు మంచి ఏదైతే టెక్నాలజీ అయితే వాడడం అయితే జరిగింది. సో, ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి ఏదైతే కట్ ఆఫ్ నేను చెప్తాను ఈ వీడియోలో. మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే సరిపోతుంది. అండ్ మనకు తెలంగాణలో 90% నుంచి 100% మాత్రమే ఉంటుంది ఫస్ట్ మెరిట్ లిస్టు. అండ్ ఆంధ్రప్రదేశ్ విషయం చూసుకుంటే 92 నుంచెల్లి 100% వరకైతే ఉంటుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ అంతా కూడా ఫస్ట్ మెరిట్ లిస్టు. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మెరిట్ లిస్ట్‌లల్ల తగ్గుతుంది. ఆహ్, పర్సెంటేజ్ సంబంధించి. అదే విధంగా పర్సెంటేజ్ మీకు ఎక్కడ అప్లై చేసిర్రు, అదే విధంగా మీకేమైనా డౌట్స్ ఉందా అంటే కింద కామెంట్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా కింద కామెంట్ చేస్తే మాత్రం మీకు కంపల్సరీగా రిప్లై అయితే రావడం అయితే జరుగుతుంది. సో, రిప్లై అయితే కంపల్సరీ ఇస్తాను. మీరు ఎక్కడ అప్లై చేసిర్రు, మీది ఏ డివిజన్ అన్నీ కూడా మీ పర్సెంటేజ్ ఎంత చెప్తే మాత్రం మీకు జాబ్ వస్తదా? రాదా? ఏ లిస్ట్‌లో వస్తదనేది కూడా నేను క్లియర్‌గా మెన్షన్ అయితే చేస్తానన్నమాట. ఇక మనకు పర్సెంటేజ్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారనేది మీకు క్లియర్‌గా చెప్తాను. ఒకసారి వినండి. మీరు ఒకసారి కాలిక్యులేషన్ అయితే చూసుకోండి. కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి. మీకు పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్, మార్క్స్ అయితే చూసుకోండి ఒకసారి. సో, పర్సెంటేజ్ విషయానికి అంటే మీకు 10థ్‌లో 10/10 వచ్చిందనుకోండి. 10 పాయింట్స్ వచ్చిందనుకోండి. 10 ఇంటూ 9.5 ఏసుకోండి. సో, 9.5 ఏసుకుంటే మీకు వచ్చే పర్సెంటేజ్ ఎంత? ఇక్కడ చూసుకోవచ్చు 95% అన్నమాట. సో, 95% అన్నమాట ఇది. ఈ విధంగా చెక్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు 10థ్‌లో 9 పాయింట్ ఎంత
9.7 వచ్చిందనుకోండి. 9.7 ఇంటూ 9.5. సో, ప్రతి దానికి 9.5 అనేది కంపల్సరీ వేయాలి. సో, ఇక్కడ మీకు పర్సెంటేజ్ చూసుకుంటే మాత్రం 92.15% అన్నమాట. సో, మీకు 10థ్‌లో 8.0 వచ్చిందనుకోండి. 8.0 వచ్చిందనుకోండి. ఇంటూ 9.5. సో, ఇక్కడ మీకు పర్సెంటేజ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం 76% అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా కాలిక్యులేషన్ అయితే చేసుకోండి. సో, కాలిక్యులేషన్ చేసుకుంటే మాత్రం ఈ విధంగానే మీకు పర్సెంటేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మార్క్స్ కూడా సేమ్ అన్నమాట. నుంచి అన్ని స్టేట్‌లకు సంబంధించి కట్ ఆఫ్ అయితే చెప్తున్నాను. సో, ఈ కట్ ఆఫ్ మీకు ఉందంటే ఆ స్టేట్‌లల్ల ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు దీని రెస్పాన్స్‌ని బట్టి మీకైతే తెలంగాణ డివిజన్ వైస్ కట్ ఆఫ్, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ డివిజన్ వైస్ కట్ ఆఫ్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తారు. సో, మీరు చేయమంటారా లేదా అని కింద కామెంట్ అయితే చేయండి. సో, ఫైనల్‌గా వీడియో అయితే చూడండి. అదే కట్ ఆఫ్ అయితే చూడండన్నమాట. ప్రెజెంట్ మనకు కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మళ్ళీ చెప్తున్నాను. ఈసారి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇక్కడ డివిజన్‌లకు సంబంధించి చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అంటే సర్కిల్స్ అన్నమాట. ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్, అస్సాము, బీహారు, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్, అదేవిధంగా ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ అన్నమాట. ఇక నార్త్ ఈస్ట్‌లో వచ్చేసి మనకు 4-5 స్టేట్‌లకు సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది. సో, మీరు ఏ స్టేట్‌లో అప్లై చేశారో కింద కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్‌కి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎక్కడ అప్లై చేశారనేది కింద క్లియర్‌గా మీరు కామెంట్ అయితే చేయండి. మీకు జాబ్ ఏ లిస్ట్‌లో జాబ్ వస్తదనేది మీకు క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చెప్తాను. సో, ఇక కట్ ఆఫ్ విషయం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో అని చెప్పాను కదా! స్టార్టింగే 90-100% ఎవరికైతే ఉంటుందో ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది 100%. ఇక లిస్ట్ వైస్‌గా మీకు అంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఈసారి ఒక 6-7 లిస్ట్‌లు అయితే రిలీజ్ చేస్తారు. ఇక అస్సాంలో 80 కట్ ఆఫ్, బీహార్‌లో 80-100, ఛత్తీస్‌గఢ్‌లో 90+, ఢిల్లీ 90+, గుజరాత్ 90+, హర్యానా 70+, హిమాచల్ 70+. 70+ అంటే మీరు 70 నుంచెల్లి హై ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయన్నమాట. జమ్మూ కాశ్మీర్‌లో 65+, జార్ఖండ్‌లో 90+, కర్ణాటక 90+, కేరళ 90+, మధ్యప్రదేశ్‌లో వచ్చేసి 70+కే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈసారి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది మధ్యప్రదేశ్‌లో. మహారాష్ట్ర 90+, అదేవిధంగా నార్త్ ఈస్ట్‌లో వచ్చేసి 40 నుంచెల్లి 100% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. 40, 50, 60, 70 వీళ్ళకే జాబ్స్. ఓకే. ఇక ఒడిస్సాలో 90, పంజాబ్ 90, తమిళనాడు 90. అదేవిధంగా ఇక తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మనకు తెలంగాణలో ఈసారి 90+ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మాత్రం. ఇక మనం చూసుకుంటే మాత్రం తమిళనాడు విషయాన్ని చూసుకుంటే ఇక తమిళనాడు వచ్చేసి 90 చెప్పాను గదా! తెలంగాణ గూడా 90. ఉత్తరప్రదేశ్ 85+ ఉంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఉత్తరాఖండ్ వచ్చేసి 85+, వెస్ట్ బెంగాల్ 95+ అన్నమాట. సో, ఈ విధంగా కట్ ఆఫ్ ఉంటే మాత్రం అంటే 95% ఈ విధంగా ఉండాలన్నమాట. సో, ఇదికి సంబంధించి ఏదైతే కట్ ఆఫ్‌కి సంబంధించిన డీటెయిల్స్. సో, మీరు ఏ స్టేట్‌లో అప్లై చేశారో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతున్న మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి నాకు. మీకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి నాకు. మీరు ఎడిట్ ఆప్షన్ సంబంధించి గాని, ఏదైనా సంబంధించి గాని మీరేమైనా క్లియర్ చేశారా లేదా? మరి అది యాక్సెప్ట్ అయితదా? రిజెక్ట్ అయితదా? అనేది కూడా కంప్లీట్‌గా చెప్తాను. సో, ఒకసారి నాకు మెసేజ్ అయితే చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో. థాంక్ యూ.